ఈరోజు ఇక్కడ అమీన్పూర్ రాజగోపాల్ నగర్ ఈ ఏరియాలో అంటే ఇది బహుశా ఇదే కాలనీ పేరుతో పిలుస్తారా మరి ఏం పేరు? ఐలాపూర్ వాట్ ఎవర్. సో ఐలాపూర్ లేదా రాజగోపాల్ నగర్ తెలియదు కానీ ఈ ఏరియాకి సంబంధించిన కొంతమంది మాకు రీసెంట్ గా ప్రజావాణిలో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాళ్ళు తీసుకున్నటువంటి ప్లాట్స్ 1980s లో 40 ఏళ్ల క్రితం తీసుకున్నటువంటి ప్లాట్స్ ని కబ్జా చేసి ఇక్కడ ఇది కొంత చిన్న ఉన్నటువంటి అంటే అంబిగ్యూటీ అంటే కొంత గ్యాప్ ఏదైతే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని క్లెయిమ్ చేస్తుంటే ఇంతకుముందు గతంలో ఎప్పుడో 80లో ప్లాట్లు వేసిన వాళ్ళు ప్లాట్లు మాయ అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. దీంట్లో ఈ సందిగ్ధం జరుగుతున్న క్రమంలో వేరే ఒక అతను ఎవరో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఒక ముఖ్యమని ఇక్కడ అడ్వకేట్ గా ఉన్న ఆయన వచ్చేసి ఇక్కడ ఆయన కబ్జా చేసి చేస్తున్నారని చెప్పేసి కొంతమందిని ఇక్కడ ముందు పెట్టేసి అంటే స్థానికంగా కొంతమంది ఎస్టీస్ని వాళ్ళు ముందు పెట్టేసి చేస్తున్నారని చెప్పేసి దీంట్లో చాలా మంది ఇప్పుడు లేఅవుట్ కొన్నవాళ్ళు మేము కూడా ఎస్సీలు ఉన్నాము, ఎస్టీలు ఉన్నాం, బీసీలు ఉన్నాం, మేము కూడా అంత పేదవాళ్ళం ఉన్నాం. మమ్మల్ని మా ప్లాట్లన్నింటినీ కూడా కబ్జా చేసి కొన్ని ఇల్లులు కూడా కట్టిస్తే 2020లో కోవిడ్ టైంలో ఆ గ్యాప్ను తీసుకొని చేస్తే కూడా 2023లో కూడా కూలగొట్టారు. ఇంకా కడుతున్నారు వాళ్ళు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి బలాన్ని ఉపయోగించి చేస్తున్నారు అనేది ఒక కంప్లైంట్ మాకు ప్రజావాణిలో వచ్చిన కంప్లైంట్. సో దాని మీద ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన వారిని విన్నాము. అండ్ అట్లానే ముఖ్యం గారు ఆయన కూడా వచ్చారు, అడ్వకేట్ గారు ఆయన కూడా వాళ్ళ వాదన ఆయన చెప్పారు. బట్ ఇది ఇక్కడ కాదు, మేము పర్సనల్ గా అందరితోటి డాక్యుమెంట్స్ కాల్ఫర్ చేసి దీని మీద లోతుగా మేము స్టడీ చేస్తాం. గతంలో హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ పబ్లిక్ చెప్పడం జరిగింది. కోర్టు జడ్జిమెంట్స్ కూడా పూర్తిగా చూసి చట్టాల పరంగా ఏమున్నది, చట్టపరంగా అండ్ కోర్టులు ఎటువంటి ఉత్తర్వులు ఇచ్చాయి ఇవన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత తప్పకుండా మేము ఇక్కడ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇది కూడా తప్పగా ఒక 1-2 months లోనే దీని మీద యాక్షన్ కూడా మేము చేయడానికి మా వైపు నుంచి మేము హైదరాబాద్ నుంచి చేస్తాం. అండ్ ఇక్కడ బెదిరిస్తున్నారు అదిరిస్తున్నారు అని చెప్పేసి ఆ కంప్లైంట్ ఉన్నాయి. అటువంటి దాన్ని తప్పకుండా హైడ్రా చాలా తీవ్రంగా తీసుకుని ఉంటుంది. అండ్ ఎవరైనా కనుక ఇక్కడ బెదిరించి లేకపోతే కబ్జాలు చేయాలని చూస్తే దీంట్లో ఎందుకంటే ఈ లేఅవుట్స్ లో పంచాయతీ లేఅవుట్ అయి ఉండొచ్చు, లేకపోతే అన్అప్రూవ్డ్ లేఅవుట్ అయి ఉండొచ్చు. ఏ లేఅవుట్ ఎట్లాంటిదైనా కానీ కూడా దాంట్లో ఉన్న భూములు, ఓపెన్ స్పేసెస్, పార్క్స్, రోడ్స్ అన్ని కూడా ప్రభుత్వ స్థలాలు అవుతాయి, అన్ని పబ్లిక్ ఆస్తులు అవుతాయి. వాటిని ప్రొటెక్ట్ చేయడానికి హైడ్రా 100% చేస్తుంది. ఆ క్రమంలో తప్పకుండా లేఅవుట్ అయితే కానీ లేఅవుట్స్ అయితే ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ అయితే గవర్నమెంట్ ల్యాండ్ ని ప్రొటెక్ట్ చేయడానికి గవర్నమెంట్ ల్యాండ్ కోసం కూడా చేస్తాం. ముందు అసలు మేము లోతుగా పరిశీలించిన తర్వాత ఇది గవర్నమెంట్ ల్యాండా లేకపోతే గతంలో ప్లాట్స్ ఉన్నటువంటి లేఅవుటా లేకపోతే అడ్వకేట్ ముఖ్యం గారు చెప్పినట్టు వారికి సంబంధించిన ఏమన్నా ఇది ఉందా అనేది అంతా కూడా మనకు వస్తుంది. ఒక 2-3 వారాల్లో దీని మీద మేము లోతుగా సమగ్రమైన చేసిన తర్వాత కోర్టు ఇచ్చినటువంటి అన్నింటినీ ఉత్తర్వులు కూడా పరిగణలో తీసుకుంటూ మేము చేస్తాం. శంషాబాద్ మున్సిపాలిటీలో ఒక స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఈ టోటల్ గా అనాథరైజ్ ఉన్నటువంటి ఏదైతే యూనిపోల్స్ లేకపోతే అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్స్ అవి ఉన్నాయో వాటిని తీయటం మొదలెట్టాము. సో ఇది అంటే దీంట్లో 2 రకాలుగా ఉన్నాయి. కొన్ని ఏదైతే పర్మిషన్ ఎక్స్పైర్ అయ్యి అంటే ల్యాబ్స్ అయిన తర్వాత గవర్నమెంట్ పాలసీ దీనికోసం ఎదురు చూసేటువంటి ఒక కేటగిరీ ఉండగా, రెండో కేటగిరీ అసలు టోటల్గా అనాథరైజ్ అంటే అసలు టోటల్గా వాళ్ళు ప్రభుత్వానికి రూపాయి కట్టకుండా వాళ్ళు మటుకు ఏదో దాన్ని లీజ్కి ఇచ్చో లేకపోతే పబ్లిక్ నుంచి ఎవరైతే వాళ్ళు కస్టమర్స్ ఉంటారో వాళ్ళ నుంచి వాళ్ళు మనీ కలెక్ట్ చేస్తూ గవర్నమెంట్కి అబ్సల్యూట్గా అసలు ఎటువంటి మనీ కట్టుకునేటువంటి ఫస్ట్ ఐడెంటిఫై చేసి వాటిని తీస్తున్నారు. ఇది అన్ని మున్సిపాలిటీస్లోనూ టోటల్గా ఈ హైదరాబాద్కి అవుటర్ రింగ్ రోడ్ దాకా ఉంటుంది. సో ఇవన్నింటిలో కూడా ఇది చేయటం చేస్తాము. యూనిపోల్స్ అండ్ అట్లానే మన ఏది హోర్డింగ్స్ ఇట్లాంటివన్నీ కూడా. అండ్ ఈ ఏదైతే కనుక కొంత క్లారిటీ రావాల్సిందో అది కూడా మేము గవర్నమెంట్తో డిస్కస్ చేసి దాని మీద కూడా ఇది పాలసీ గురించి కూడా కొంత డిస్కషన్ చేసిన తర్వాత ఫర్దర్ మా కార్యాచరణ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.